చేస్తాడో ఏంటో. ఏం చేస్తాడో ఏంటో. సంతకం పెట్టేసుంటాడా? పెట్టేసుంటాడులే. ఇంకానా? పెట్టేసుంటాడు. బావా, సంతకం పెట్టేశావా? నాకు తెలుసు బావా. ఆయన నా ముందు సంతకం పెట్టడానికి నీకేంటి బావా అంత ఇబ్బంది? సరే, ఏదో ఒకటి సంతకం పెట్టేశావు కదా, అది చాలు నాకు. ముందు కాగితాలు అర్జెంటుగా కోర్టుకు పంపించాలి. ఎంటీగా ఉందేంటి? ఏంటి ఇంతసేపు ఒంటరిగా వదిలేసినా సంతకం పెట్టలేదు? ఏమైంది బావకి? నేను సంతకం పెట్టినప్పుడు ఆయనకేంటి? అన్నయ్య, ఏంట్రా? ఏమైంది అన్నయ్య? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదురా, నాకేమైంది? బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావన్నది నీకంటే ఎక్కువ నాకే అర్థమవుతుందన్నయ్య. నిజం చెప్పు, ఏమైంది? దేని గురించి ఆలోచిస్తున్నావు? నీ మొహంలో బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎవరి గురించి నీ బాధ? దేనికోసం అన్నయ్య? అదేం లేదురా. అయినా ఆలోచించడం కూడా తప్పేనా? నాకంటూ ఆలోచనలుండవా? నా గురించి మీరెలా ఆలోచిస్తున్నారో అలాగే ఇప్పుడున్న పరిస్థితుల గురించి నేను ఆలోచిస్తున్నాను. ఆలోచించుకుని ఒక్కడవే బాధపడ్డానికి నువ్వు ఒంటరివాడివి కాదన్నయ్య. నీ ఆలోచన పంచుకోవడానికి నేనున్నాను, అక్కుంది. రేయ్, నేను నిజంగా దేని గురించి బాధపడట్లేదురా. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించొద్దు. ఇంతకీ సుహాసన ఎక్కడుందో? అన్నయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? సుహాసినితో మాట్లాడాలరా. అన్నయ్య, ఉన్నట్టుండి తనతో మాట్లాడాలని ఎందుకు అనిపిస్తుంది? ఏదైనా జరిగిందా? దయచేసి నాకన్నా నిజం చెప్పన్నయ్య. నేనేమన్నా సాయం చేయగలిగితే చేస్తాను. చెప్పే విషయమైతే నీకు చెప్పకుండా ఉండను కదా. అలాంటిది ఏమీ లేదన్నా కూడా ఎందుకు పదే పదే ఏమైందని అడుగుతున్నావు? వెళ్ళి నీ పని చూసుకో. ఏం జరిగింది? అన్న ఎందుకు ఇలా ఉన్నాడు? ఇప్పుడు సుహాసిని కోసం వెతుకుతున్నాడు. ఏం మాట్లాడాలని? సుహాసిని, మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. నేను కూడా మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటిది? ఉన్నట్టుండి అన్నయ్యకి ఏమైంది? సుహాసిని కోసం వెతికి మరీ తనతో కలిసి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు దాచిపెట్టడానికి ఏమీ లేవు. అందరికీ అన్ని విషయాలు తెలుసు. అయినా మా దగ్గర దాచిపెట్టి తనతో మాట్లాడాలనుకుంటున్న విషయం ఏమై ఉంటుంది? మొదట నువ్వు నాకు చెప్పినప్పుడు అర్థం కాలేదు, కానీ నువ్వు చెప్పే పరిస్థితి వచ్చింది అంటే అవతల ప్రమాదం ఉన్నట్టే కదా. ఆ రోజు మనం ఏదైతే భయపడ్డామో అది జరుగుతున్నట్టే కదా. వదినా, మనం అనుకున్నట్లయితే జరగదు.
తన మనసులో మార్పు వస్తుంది అని గమనించగానే నేను హెచ్చరించాను. ఒకరోజు 2 రోజులు వారం రోజులు తనకే తెలీదు. ఇప్పుడు ఆశపడి ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్పితే తను చేయగలిగేది ఏముంది? పోయే ప్రాణం ప్రశాంతంగా పోవాలి. అయ్యో, నా జీవితంలో నేను ప్రేమించిన వ్యక్తిని నేను పెళ్లి చేసుకోలేకపోయానే, కళ్ళెదురుగా తను ఉన్నా కూడా ఏమీ చేయలేకపోయాను అనే బాధతో తను పోకూడదని మన నలుగురం కలిసి తను పెళ్లి చేశాం. అంతవరకే సంతోషపడాలి. ఇదే చాలు నా జీవితానికి అని అక్కడితో ఆగిపోవాలి. ఇంకా ఏదో కావాలి అని ఆశపడితే ఆ ఆశ మనం తీర్చేది కాదు, అది జరిగేది కాదు. అలేఖ్య ఎన్ని తప్పులు చేసినా తను బావగారు తాళి కట్టిన భార్య, ఈ ఇంటి పెద్ద కోడలు. మధ్యలో ఎవరో వచ్చారు అని అలేఖ్యని పక్కకు నెట్టేసి ఆ స్థానంలో ఎవరినో కూర్చోబెట్టాలి అని నేను అనుకోనొదినా. అందుకే ఆ విషయం తనకి అర్థమయ్యేలా చెప్పాను. నిజమే భూమి, నువ్వలా చెప్పడం మంచిదైంది. ఒకవేళ నిజంగా తన మనసులో అలాంటిదేమైనా ఉంటే నీ మాటలతోటి ఆ ఆశని చంపేసుకుంటుంది. పరిస్థితి ఏంటి అని అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకోలేని మనిషి అయితే కాదు. తను ఈ భూమి మీద ఎన్నో కష్టాలు చూసింది. అర్థం చేసుకుంటుంది అన్న నమ్మకంతోనే చెప్పాను వదినా. ఏంటలేఖ్య, ఏం కావాలి? మీరిద్దరూ ఒకసారి అత్తయ్య గారి దగ్గరికి రావాలి. దేనికి? అక్కడికొస్తే మీకే అర్థం అవుతుంది. మళ్ళీ ఏం గొడవ పెడుతున్నావు? ఎప్పుడు చూడు అది జరిగింది ఇది జరిగింది అని ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. రండి రండి అని గోల చేస్తావు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఏమీ ఉండదు. అసలు వస్తేనే కదా ఉందో లేదో మీకు అర్థమవుతుంది. రండి.